ఈ క్లాస్‌లో టాలీ సాఫ్ట్‌వేర్ విండోకి సంబంధించి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదయిన తర్వాత టాలీ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి? కంపెనీ క్రియేషన్ ఇన్ టాలీ. ఓకే. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 2 టాపిక్స్ ఇవాల్టి క్లాస్‌లో చూద్దాం. ముందుగా టాలీ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూడండి. The tally screen is divided into 6 sections. ఓకే. ఆ స్క్రీన్‌లో 6 సెక్షన్స్ ఉంటాయంట. దాంట్లో ఏమేమి ఉంటాయో చూడండి. హారిజాంటల్ బటన్ బార్, మెయిన్ ఏరియా, ఇన్ఫర్మేషన్ ప్యానెల్, క్యాలిక్యులేటర్, టాస్క్ బార్ అండ్ వర్టికల్ బటన్ బార్. ఓకే. ఈ 6 సెక్షన్స్ ఉంటాయి ఆ విండో మొత్తం మీద. ఓకే. వాటిని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్‌ది హారిజాంటల్ బటన్ బార్. The following buttons can be seen in the horizontal button bar. ఏమేం బటన్స్ ఉంటాయంటే ప్రింట్, ఆ బ్రాకెట్లో ఇచ్చినవి ఏంటనేది తర్వాత చెప్తాను. ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్, లాంగ్వేజ్, కీబోర్డ్, కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్ అండ్ హెల్ప్. ఓకే. సో ఈ బ్రాకెట్లో ఇచ్చిన ఆల్ట్ ప్లస్ పి, ఆల్ట్ ప్లస్ ఈ ఇవి ఉన్నాయి కదా, అవేంటంటే షార్ట్ కట్ కీస్. ఓకే. ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఆల్ట్ పట్టుకొని పి అనే కీని ప్రెస్ చేస్తాం. అట్లనే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్ పట్టుకొని ఈ అనే కీని ప్రెస్ చేస్తాం. ఓకే. అట్లా డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కంట్రోల్ సెంటర్ అనేది ఎందుకంటే ఆప్షన్ లాగిన్ టు ద కంట్రోల్ సెంటర్ ఫర్ అకౌంటింగ్ మేనేజ్మెంట్. ఓకే. అకౌంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కంట్రోల్ సెంటర్కి మనం లాగిన్ అవ్వాలంటే కంట్రోల్ కే అనే షార్ట్ కట్ కీని యూజ్ చేయాలి. తర్వాత సపోర్ట్ సెంటర్, ఇంకోటి హెల్ప్. ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే మనకి ఏదైనా డౌట్స్, క్వెరీ అంటే ఏంటి, ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఏదో డౌట్ వచ్చింది వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే. అప్పుడు మనం సపోర్ట్ తీసుకోవడానికి ఈ రెండు ఆప్షన్స్ పనిచేస్తాయి. ఇవి హారిజాంటల్ బటన్ బార్లో. ఓకే. మీకు టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. టాలీ ERP9 అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, తర్వాత సింగిల్ యూజర్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే. మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ ఒక కంపెనీని క్రియేట్ చేశాను కాబట్టి, బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూడండి గేట్వే ఆఫ్ టాలీ. ఓకే. ఈ స్క్రీన్ వచ్చింది. ఓకే. కంపెనీని ఏం క్రియేట్ చేయకుండా అప్పుడే మనం టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం స్క్రీన్ వస్తుందంటే కంపెనీ ఇన్ఫో. ఓకే. కంపెనీ ఇన్ఫో అనే స్క్రీన్ వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా మనం కంపెనీని క్రియేట్ చేసాం కాబట్టి షర్ట్ కంపెనీ, తర్వాత ఆల్టర్, చేంజ్, టాలీ వాల్ట్, స్ప్లిట్ కంపెనీ డేటా ఈ ఆప్షన్స్ వచ్చాయి. అప్పటిదాకా మనం కంపెనీ క్రియేట్ చేయకపోతే ఈ ఆప్షన్స్ వరకు రావు. మిగతా ఆప్షన్స్ వస్తాయి. ఏంటి? ఈ క్రియేట్ కంపెనీ, తర్వాత ఈ బ్యాకప్, రీస్టోర్, క్విట్ ఈ ఆప్షన్స్ మనకి కనబడతాయి అన్నమాట. ఓకే. సో ఇది వచ్చింది. ఇది టాలీ సాఫ్ట్వేర్ యొక్క విండో. ఈ విండోలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయంట? ఫస్ట్ హారిజాంటల్ బటన్ బార్. హారిజాంటల్ బటన్ బార్ అంటే ఇక్కడ చూసారా? ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్, షాపు, లాంగ్వేజ్, కీబోర్డ్, కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్, హెల్ప్. ఓకే. ఇవన్నీ బటన్స్ అన్నమాట. ఈ బటన్స్ సంబంధించి మనకి పక్కన ఒక లెటర్ ఇచ్చాడు కదా, ప్రింట్కి ఏమో పి అనే లెటరు, ఎక్స్పోర్ట్కి ఏమో ఈ అనే లెటరు, ఈమెయిల్కి ఎమ్, ఇట్లా డిఫరెంట్ లెటర్స్ ఇచ్చాడు కదా, అవి షార్ట్ కట్ కీస్. ఆ షార్ట్ కట్ కీ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ లెటర్ కింద సింగిల్ లైన్ కనుక ఉంటే, ఇప్పుడు పి కింద చూడండి ఒక లైన్ ఉంది, ఈ కింద ఒక లైన్, ఎం కింద ఒక లైన్, ఓ కింద ఒక లైన్, ఎస్ కింద 2 లైన్లు ఉన్నాయి, జీ కే కింద సింగిల్ లైన్ ఉంది, ఇక్కడ కే హెచ్ కింద డబల్ లైన్స్ ఉన్నాయి, తర్వాత హెచ్ కింద సింగిల్ లైన్ ఉంది. సింగిల్ లైన్ ఉంటేనేమో ఆల్ట్ అనే కీ ప్రెస్ చేసి ఆ లెటర్ని ప్రెస్ చేయాలి. డబల్ లైన్ ఉంటేనేమో కంట్రోల్ అనే కీ ప్రెస్ చేసి ఆ లెటర్ అనేది ప్రెస్ చేయాలి. సపోజ్ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆల్ట్ పి, అట్లనే షాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఎస్, సపోర్ట్ సెంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ హెచ్, హెల్ప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్ హెచ్. ఓకే. సో ఆ విధంగా షార్ట్ కట్ కీస్ని యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? హారిజాంటల్ బటన్ బార్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్
హారిజంటల్ బటన్ బార్ కింద ఉండేదాన్ని ఏమంటాం అంటే మెయిన్ ఏరియా అనేసి అంటాం. మెయిన్ ఏరియా. ద మెయిన్ ఏరియా ఈజ్ సెపరేటెడ్ ఇంటూ టూ పార్ట్స్ ఉంటాయంట. దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియా, రైట్ హ్యాండ్ సైడ్ ఏరియా. ఓకే, 2 పార్ట్స్ ఉంటాయి. చూసారు ఇక్కడ, ఇది హారిజంటల్ బటన్ బార్. దాని కింద 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇక్కడ గీత కనబడుతుంది కదా మనకి వర్టికల్గా, ఆ గీతకి లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియా, ఆ గీతకి రైట్ సైడ్ ఉండేది రైట్ హ్యాండ్ సైడ్ ఏరియా. ఓకే, ఇప్పుడు చూద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియాలో ఏమేమి ఉంటుందో చూద్దాం. ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్ అండ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్. ఓకే, ఏమేమి ఉంటాయంట, ప్రెజెంట్ పీరియడ్ ఏంటి, తర్వాత డేట్ ఏంటి, తర్వాత లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీస్ ఏంటి అనేది కనబడుతుంది. చూడండి, ఇదిగోండి కరెంట్ పీరియడ్, తర్వాత కరెంట్ డేట్, తర్వాత దాని కింద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన కంపెనీస్ అన్ని ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, ఇది ఎక్కడుంది, హారిజంటల్ బటన్ బార్ కింద మెయిన్ ఏరియాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియాలో ఉంది. ఓకే, నెక్స్ట్, ద రైట్ హ్యాండ్ సైడ్ డిస్ప్లేస్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూ సచ్ యాజ్ select a company, create a company, backup a company or restore a company etc. ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంట, ఒక కంపెనీకి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, తర్వాత బ్యాకప్, రీస్టోర్. ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఎక్కడ ఉంటాయి, హారిజంటల్ బటన్ బార్ కింద మెయిన్ ఏరియాలో రైట్ హ్యాండ్ సైడ్ ఏరియాలో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంట, ఇన్ఫర్మేషన్ ప్యానెల్. Details of Tally software installed in the system will be displayed. ఓకే, టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనబడతాయంట. ఇంకేం కనబడుతున్నాయి చూడండి, ప్రొడక్ట్, వర్షన్, లైసెన్స్, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్. ఓకేనా, ఈ మెయిన్ ఏరియా కింద ఇక్కడ ఉంది కదా ప్రొడక్ట్. ఓకే, ఏంటంట, టాలీ ERP9 అనేది ప్రొడక్ట్. నెక్స్ట్ వర్షన్, ఏం వర్షన్, లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఎడిషన్ ఏంటి, సిల్వర్. మనం సింగిల్ యూజర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకని సిల్వర్ అని వచ్చింది. అదే మల్టిపుల్ యూజర్ అయితే గోల్డ్ అనేసి వస్తుంది. ఓకే, అందుకోసం ఇక్కడ చూసారా యూజర్స్ 1 అని వచ్చింది. తర్వాత లైసెన్స్ ఏంటి, వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకని ఎడ్యుకేషనల్ మోడ్. తర్వాత కాన్ఫిగరేషన్, స్టాట్ 172, లేటెస్ట్, ప్రాక్సీ, ODBC అంటే ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ సర్వర్ అనమాట. ఓకే, డేటాబేస్ కనెక్ట్ అయ్యే సర్వర్కి సంబంధించిన ఈ డీటెయిల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, ప్రొడక్ట్, వర్షన్, లైసెన్స్, కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్యానెల్, ఇన్ఫో ప్యానెల్ అనే కాంపోనెంట్ అనమాట విండోలో. ఓకే, నెక్స్ట్, క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ ఈజ్ యూజ్డ్ టు డూ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ లివింగ్ ద టాలీ విండో. మనం ఎక్కడన్నా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నాం, లేకపోతే మైనస్ చేద్దాం అనుకున్నాం, ఇంటూ చేద్దాం అనుకున్నాం, లేకపోతే డివిజన్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి, మనం బయటన్నా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, లేకపోతే కంప్యూటర్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేసుకోవాలి. అట్లా కాకుండా టాలీ విండోలోనే మనకి క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ చూసారా క్యాలిక్యులేటర్, దాని షార్ట్కట్కి ఏమి ఇచ్చాడు, Ctrl+N, కంట్రోల్ పట్టుకొని N ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సపోజ్ 34 + 89, ఇక్కడ నేను ఎంటర్ కొట్టగానే చూడండి 123 అనేది ఆన్సర్ వచ్చేసింది. 45 × 5 ఎంటర్ కొట్టగానే 225 అనేది ఆన్సర్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం సింపుల్ క్యాలిక్యులేషన్స్ని విడిగా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ క్యాలిక్యులేటర్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, అదొక విండో కాంపోనెంట్. నెక్స్ట్, టాస్క్ బార్. ఇన్ ద టాస్క్ బార్ వీ కెన్ సీ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ నేమ్, కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైం. అది ఎక్కడ ఉందో చూద్దాం. టాస్క్ బార్ చూసారా, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ఇక్కడేమో డేట్ ఉంటుంది. ఓకే, దాని పక్కనే ఉంది టైం ఉంది. ఓకేనా, అవి డెవలపర్స్ నేమ్, కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైం, అది ఉండేదాన్ని ఏమంటాం, టాస్క్ బార్ అనేసి అంటాం. నెక్స్ట్, వర్టికల్ బటన్ బార్. The buttons are designed to make work easier and faster. These buttons are displayed differently from one screen to other screen. Some of the buttons are F1 select company, F12 configure. ఓకే, సో ఇవి బటన్స్ అనమాట. అవి ఎక్కడ ఉంటాయి, వర్టికల్ బార్ ఉంది చూసారు ఇక్కడ గ్రీన్ కలర్లో. ఓకే, ఇవన్నీ బటన్స్. మనం
ఈ బటన్స్ అనేవి ఎట్లా ఉంటాయంట, ఒక స్క్రీన్కి ఇంకో స్క్రీన్కి డిఫరెంట్గా ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నీకు బటన్స్ ఏమి రాలేదు. ఇప్పుడు చూడండి, నేను కంపెనీని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ కంపెనీ బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి 2 ఆప్షన్లు వచ్చినాయి. ఏంటి, ఆల్ట్ F1 కేమో షర్ట్ కంపెనీ, తర్వాత ఆల్ట్ U కేమో ఆటో బ్యాకప్ స్టేటస్, తర్వాత F11 F12 ఈ కాన్ఫిగరేషన్స్ మనకి వచ్చాయన్నమాట. ఓకే, తర్వాత ఒకసారి గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి ఇలాగనే చూడండి, మనకి ఈ ఆప్షన్స్ వచ్చాయి. సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ, డేట్, పీరియడ్, కంపెనీ ఇన్ఫో, ఫీచర్స్, కాన్ఫిగర్ ఈ ఆప్షన్స్ వచ్చాయి. తర్వాత ఇంకొక స్క్రీన్ తీసుకుందాం. సపోజ్ అకౌంటింగ్ వోచర్స్ అనే స్క్రీన్ తీసుకోగానే చూసారా, మనకి డేట్, కాంట్రా వోచర్ ఎట్లా చేయాలి, పేమెంట్, రిసిప్ట్ వోచరు, జర్నల్ వోచరు, సేల్స్, అట్లా మనకి ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్స్కి, డిఫరెంట్ స్క్రీన్స్కి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు అక్కడ రైట్ సైడ్ వర్టికల్ బటన్ బార్లో కనబడతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం. కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే ఆల్ట్ F3. ఓకే, కంపెనీ ఇన్ఫో. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి మనకి. సో అవన్నీ స్క్రీన్ కాంపోనెంట్స్. మీకు ఇక్కడ ఈ విండో కూడా నీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఓకే, సో అవన్నీ స్క్రీన్ కాంపోనెంట్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏం చెప్పుకున్నాం, కంపెనీ క్రియేషన్. కంపెనీ క్రియేషన్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్లో ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. కంపెనీ క్రియేషన్ ఇన్ టాలీ, ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఈజ్ క్రియేటింగ్ ఏ కంపెనీ. ఓకే, మనం సపోజ్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలన్నా, ఓచర్స్ క్రియేట్ చేయాలన్నా, అసలు ఏ ట్రాన్సాక్షన్ మనం సాఫ్ట్వేర్లో స్టోర్ చేయాలన్నా కూడా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఒక కంపెనీని క్రియేట్ చేయటం. వెన్ వీ ఓపెన్ టాలీ సాఫ్ట్వేర్ ఇన్ ద కంప్యూటర్, ఫస్ట్ స్క్రీన్ అపియర్ ఈజ్ గేట్వే ఆఫ్ టాలీ. ఇన్ దిస్ కంపెనీ ఇన్ఫో ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా, మనకి చూసారా ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అనేది ఫస్ట్ కనబడుతుందంట. తర్వాత దాంట్లో కంపెనీ ఇన్ఫో అనేది కనబడుతుంది. ఓకే, కంపెనీ ఇన్ఫోలో ఏమున్నాయి చూడండి, సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్. మనకి ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకని, ఆల్రెడీ మనం ఒక కంపెనీని క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఈ షర్ట్ కంపెనీ, ఆల్టర్, దాని పాస్వర్డ్ చేంజ్ చేయడానికి చేంజ్ టాలీ వాల్ట్, ఇవి స్ప్లిట్ కంపెనీ డేటా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అసలు కంపెనీ ఏం క్రియేట్ చేయలేదనుకోండి అప్పటికి, అప్పుడు మనకి ఈ ఆప్షన్స్ వరకు కనబడతాయి. సెలెక్ట్ కంపెనీ ఇవి. ఓకే, ఇంతవరకు కనబడతాయి. చూడండి, సెలెక్ట్ క్రియేట్ కంపెనీ ఆప్షన్ and press enter, or we can press the letter C. Company creation box will be displayed. Enter the following details in the company creation window. ఓకే, ఇది చూడండి, ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేయాలంట. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆప్షన్ సంబంధించి సి అని ఉంది కదా రెడ్ కలర్లో, సో సి అనేది ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. కంపెనీ క్రియేషన్, ఇక్కడ కంపెనీ క్రియేషన్ అని రాశాడు కదా, కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఏం చేయాలో చెప్పండి, ఇక్కడ చెప్తారు చూడండి ఏం చేయాలో. నేమ్ ఆఫ్ ద కంపెనీ విచ్ వీ వాంట్ టు క్రియేట్, అదొకటి మనం మెన్షన్ చేయాలంట. నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఏం కంపెనీ క్రియేట్ చేద్దాం మనం, సుధీర్ గిఫ్ట్స్ ఓకే అనేసి ఒక కంపెనీని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, నేమ్ ఇచ్చాము. తర్వాత ఇంకేమి ఇవ్వాలంట, మెయిలింగ్ నేమ్ అంటే మెయిల్ ఐడి, తర్వాత అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్. ఓకే, అవి ఇవ్వాలంట, ఇద్దాం. ఓకే, మెయిలింగ్ నేమ్ సుధీర్ KUC@gmail.com. ఓకే, ఇది నా మెయిల్ ఐడి. ఓకే, ఆ కంపెనీకి అదే మెయిల్ ఐడిని ఇస్తున్నాం. అడ్రస్ వచ్చేసరికి ఏమి ఇద్దాం, బిల్డింగ్ నెంబర్ 11-130 అని ఇద్దాం. తర్వాత బిసైడ్ MRO ఆఫీస్ అని ఇద్దాం. తర్వాత విస్సన్నపేట అనేసి ఇద్దాం. ఓకే, సో ఇది అడ్రస్. నెక్స్ట్ ఎక్కడ, కంట్రీ ఇండియా. నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి ఏంటి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు రైట్ సైడ్ చూడండి మొత్తం కనబడుతుంటాయి మనకి స్టేట్స్ అన్ని కనబడుతుంటాయి. దాంట్లో ఇప్పుడు నేను ANDH అని టైప్ చేయగానే వాటికి సంబంధించింది ఏముంది, ఒకటే ఆప్షన్ ఉంది, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ కొట్టగానే ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకుంది.
ఓకే, పిన్ కోడ్ 521215 కృష్ణపేట పిన్ కోడ్ ఇచ్చాను. టెలిఫోన్ నెంబర్, నాది టెలిఫోన్ నెంబర్ ఇస్తున్నాను 9885183390 అనేసి ఇస్తున్నాను. ఓకే, మొబైల్ నెంబర్ ఓకే 8328374862 మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. ఓకే, ఇక్కడ కూడా మనం ఈమెయిల్ ఓకే ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. sudhir@gmail.com. ఓకే, ఇక్కడ పైన మెయిలింగ్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఆప్షన్, ఇక్కడ మెయిలింగ్ నేమ్ వచ్చేసరికి నిమిషం ఓకే, ఇక్కడ మెయిలింగ్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ చేసేటప్పుడు మనం దాని మీద పెట్టే అడ్రస్ అనమాట. అక్కడ మెయిల్ ఐడి కాదు ఇవ్వాల్సింది, సారీ. ఓకే, అక్కడ మెయిలింగ్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ చేసేటప్పుడు ఏం అడ్రస్ ఇవ్వాలి. ఓకే, ఏమి ఇస్తాం, ఆ షాప్ నేమ్ ఇస్తున్నాం, సుధీర్ గిఫ్ట్స్. ఓకే, అది ఇస్తున్నాం అనమాట. దానికి సంబంధించిన అడ్రస్ ఓకే, అడ్రస్ అనేది దాని కింద ఇస్తాము. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత స్టేట్ అనేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత పిన్ కోడ్ ఇచ్చాము, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్. ఓకే, బ్యాకప్ చేసుకోవాలా వద్దా, ఎస్ ఆర్ నో అది పెట్టుకోవచ్చు. తర్వాత కరెన్సీ సింబల్ మనం అక్కడ ఇండియా అని ఇచ్చాం కాబట్టి రూపీస్లో కనబడుతుంది. నెక్స్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, అంటే ఇన్వెంటరీ ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ కనుక మనం మెయింటైన్ చేయకపోతే అకౌంట్స్ ఓన్లీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇన్వెంటరీ ఐటమ్ యొక్క డీటెయిల్స్ కూడా స్టోర్ చేయాలంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఎప్పటి నుంచి, తర్వాత బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అది ఎప్పటి నుంచి అనేది డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం పాస్వర్డ్ పెట్టాలనుకుంటే టాలీ వాలెట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, తర్వాత ఇక్కడ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవన్నీ మనకి ఏ సింబల్, తర్వాత దాని ఫార్మల్ నేమ్ ఏంటి, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. డెసిమల్ ప్లేసెస్ ఏంటి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ యూజ్ చేయాలి. తర్వాత డెసిమల్ ప్లేసెస్ తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం, పైసలు. ఓకేనా, అవి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని ఉంది, ఇక్కడ కూడా ఎంటర్ ప్రెస్ చేయగానే సుధీర్ గిఫ్ట్స్ అనే కంపెనీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసారా, బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద సుధీర్ గిఫ్ట్స్ అనే కంపెనీ ఉన్నది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. మెయిలింగ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత కంపెనీ డీటెయిల్స్, కరెన్సీ సింబల్, తర్వాత అకౌంట్స్ ఓన్లీయా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీయా, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అదొకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా బ్యాకప్ చేయాలా, ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చేయవచ్చు, లేకపోతే లేదు. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి ఏంటి ఆ డేటా. ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ ద డేటా సేవ్ ద డీటెయిల్స్, ఏ కంపెనీ విత్ ద గివెన్ నేమ్ విల్ బి క్రియేటెడ్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ ఇచ్చాను కదా, సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి సుధీర్ గిఫ్ట్స్ అనే ఒక కంపెనీని మనం క్రియేట్ చేసాము. సో ఈ విధంగా టాలీలో మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ముందు లెడ్జర్స్ క్రియేట్ చేస్తాము, ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేస్తాం, అట్లనే ఓచర్స్ని కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, సుధీర్ గిఫ్ట్స్ అనే కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, సెలెక్ట్ కంపెనీ, ఏం కంపెనీ, సుధీర్ గిఫ్ట్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఎస్కేప్, కీబోర్డ్ మీద ఎస్కేప్ కీ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయొచ్చు. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళింది. ఓకే, దీంట్లో పైన చూడండి అకౌంట్స్ ఇన్ఫో అనేది ప్రెస్ చేస్తే గ్రూప్స్ క్రియేట్ చేస్తామా, లెడ్జర్స్ క్రియేట్ చేస్తామా అనే దాన్ని బట్టి ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ మనం లెడ్జర్ క్రియేట్ చేద్దాం అనుకోండి, అప్పుడు లెడ్జర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. వాటిలో మళ్ళీ సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేస్తావా, మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తావా. ఓకే, ఇంతకుముందు వీడియోస్లో మీకు అవి చెప్పాను, అది చూడండి ఒకసారి. సింగిల్ లెడ్జర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ లెడ్జర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది అక్కడ ఇచ్చాను మీకు. ఓకే, సో అవన్నీ అక్కడ అకౌంట్స్ ఇన్ఫో అనే దాంట్లో గ్రూప్స్ కూడా అక్కడే క్రియేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నాను నేను. నెక్స్ట్
ఒక ఇన్వెంటరీ ఐటెంని క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ చేసాం, తర్వాత స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసాం అనమాట. ఓకే, అంతకుముందు వీడియోలో అది కూడా ఉంది, చూడండి ఒకసారి. ఓకే, మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తున్నా. ఓచర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంది కదా, సో అది చేస్తాం. చేయగానే ఈ పక్కన మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. కాంట్రా ఓచర్ చేయాలంటే F4, రిసిప్ట్ ఓచర్ F6, పేమెంట్ ఓచర్ F5, జర్నల్ ఓచర్ F7, సేల్స్ ఓచర్ F8, ఇట్లా పర్చేజ్ ఓచర్ అయితే F9. ఓకే, ఈ ఆప్షన్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఓచర్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా గేట్వే ఆఫ్ టాలీలో మనం చేయాల్సినవన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఓకే, ఆ లెడ్జర్స్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవి చూస్తాం. తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, ఆ డిస్ప్లే అనే దాంట్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది, తర్వాత డే బుక్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇది టాలీ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇవాళ మనం చెప్పుకున్న 2 టాపిక్స్ ఏంటి, టాలీ సాఫ్ట్వేర్ విండోకి సంబంధించి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఒకటి, తర్వాత టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి కంపెనీ అనే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది, ఈ 2 టాపిక్స్ ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకే.